హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు జీవీఎస్ సుమా కలెక్షన్. సో ఇవన్నీ కూడా ఇట్స్ ఆ ప్యాకింగ్ వీడియో నాగమణి గారి ఐటమ్స్ అండి. థ్యాంక్ యూ నాగమణి గారు ఫర్ ద పర్చేస్. కీప్ షాపింగ్ విత్ జీవీఎస్ సుమా కలెక్షన్. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో దీస్ ఆర్ బ్యాగ్స్. చూస్తున్నారా అండి, లంచ్ బ్యాగ్స్ ఇలా వస్తాయి. యూనికార్న్ అండ్ స్పేస్ థీమ్లో, స్పేస్ డిజైన్లో అయితే అవైలబుల్లో ఉన్నాయి. ఐల్ జస్ట్ ఓపెన్ అండ్ షో యూ. సో ఇక్కడున్న ఎన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయో మనకి ఇవన్నీ కూడా ఒక్కటే బ్యాగ్లో వచ్చేస్తాయండి. నేను మీకు పెట్టి చూపిస్తాను ఫైనల్గా జిప్ ఓపెన్ చేసి అన్నీ కూడా. సో ఇది చూడండి, దిస్ ఈజ్ ఇన్ స్పేస్. లోపల ఎలా వచ్చింది ఏంటి అని అన్ని క్లియర్గా చూపిస్తాను ఫైనల్ లాస్ట్లో. సో దిస్ ఈజ్ అన్ అంబ్రెల్లా అండి. ఇది వచ్చేసి మనకి గ్లిటర్ అంబ్రెల్లా. డోంట్ థింక్ ఇట్స్ విజిబుల్ ఇన్ దిస్. నేను ప్రీవియస్ వీడియోలో కూడా చూపించాను, చూస్తే చూడండి ఒకసారి కనిపిస్తుంది. యా, గ్లిట్టర్ అండి. మన రెయిన్ కోట్ క్లాత్ ఎలా అయితే వస్తుందో దిస్ అలా వస్తుంది. అండ్ గ్లిట్టర్ వచ్చేసి ఇక్కడ పైన వేయడం కాదండి, ఇది మొత్తం ఇన్బిల్ట్ అనమాట. దీని లోపల తయారు చేసేటప్పుడే అది గ్లిట్టర్తో అలా చేశారు. సో లుక్ ఎట్ ద అంబ్రెల్లా, హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్. కంప్లీట్ యూనికార్న్ అండి. హలో యూనికార్న్ అని రాసింది. సో కంప్లీట్ యూనికార్న్, రెయిన్బో యూనికార్న్ రన్ చేస్తున్నట్టు, యూనికార్న్ స్లీప్ చేస్తున్నట్టు, అలా అన్ని డిఫరెంట్ యూనికార్న్స్ అయితే ఉన్నాయి విత్ బ్యూటిఫుల్ కాంబినేషన్. చూస్తున్నారు కదా, బ్లూ, వైట్ అండ్ రెయిన్బో, పర్పుల్, అలా మనకి ఆల్మోస్ట్ 3-4 అయితే చూపించాను నేను ఇప్పటికీ లైవ్లో. ఇట్లా ప్యాకింగ్ దాంట్లోనే చూసింటారు. అన్నీ కూడా బ్యూటిఫుల్ కాంబినేషన్స్ అండి. యా, ఇది వచ్చేసి యూనికార్న్ షార్ప్నర్ and this is the size. And personally I like this unicorn sharpener అండి. అండ్ ఇవన్నీ కూడా ఇప్పుడు అందరూ చూసే ఉంటారు. స్ప్రింగ్ ఇలా వచ్చేసి స్ప్రింగ్ హెయిర్ డిజైన్ చేసుకునేవండి. సో ఇవి వచ్చేసి డిఫరెంట్ డిజైన్లో అయితే ఉన్నాయి. చాలా క్యూట్గా అయితే ఉన్నాయి. ఇక్కడ ఒక క్యూట్ డాల్ విత్ బో అయితే ఉంది ఇది. అండ్ ఇది పింక్ అండ్ బ్లూ విత్ మల్టీ కాంబినేషన్. ఇక్కడ కాంబినేషన్స్లో వచ్చాయి. ఇవి ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న ఐటమ్ అండి, స్ప్రింగ్ రబ్బర్స్ టైప్ అనుకోండి. ఇవి వచ్చేసి మనకి చాలా కాస్ట్ ఉంటాయి, మీరు ఎక్కడైనా పర్చేస్ చేయొచ్చు. మన దగ్గర ఓన్లీ ఫర్ 40 రూపీస్ అండి, విత్ ప్రీమియం క్వాలిటీ. చూడండి, పైన కింద ఇలా మనకి క్లిప్స్ కూడా పెట్టేసి వచ్చేస్తాయి. ఇలా ఆ వైర్స్ మనకి గుచ్చుకోకుండా అలా అనమాట. అండ్ దట్ టు క్వాలిటీ వైజ్ కూడా చాలా ప్రీమియం అండి. యూ కెన్ సీ దిస్, ఐఎమ్ ప్రెస్సింగ్ హార్డ్ అయినా కూడా అది ఇట్స్ నాట్ గోయింగ్ ఇన్సైడ్. చాలా మంచి క్వాలిటీలో వచ్చింది మనకి. అండ్ ఇట్స్ ఓన్లీ ఫర్ 40 రూపీస్ అండి. తర్వాత లైవ్లో హై ప్రైస్ అయితే ఉండొచ్చు. మనకైతే ఇప్పుడు ఇక్కడ సేల్ చేసిన ప్రైస్ మాత్రం ఓన్లీ ఫర్ 40 రూపీస్ అండి. తర్వాత ఆఫర్ ప్రైస్లో పెట్టేశాను ఇది కూడా, ఎందుకంటే రాఖీ గిఫ్ట్గా ఇది ఒకటి ఏమంటారు, ఒకటి జిప్ లాక్ కవర్లో మనం ఇది ఇలా కిడ్స్కి వేసి ఇచ్చామనుకోండి, 1 పీస్ అయినా కూడా జిప్ లాక్ కవర్లో వేసిస్తే కిడ్స్ చాలా ఎంజాయ్ చేస్తారు. రాఖీ గిఫ్ట్ లాగా అలా ఎవరికైనా ఇస్తే బాగుంటుంది అని ఆఫర్లో కూడా పెట్టానండి. ఇదే కాదండి, మన దగ్గర ఉన్న ప్రతి ఒక్క ఐటెం చాలా క్యూట్గా ఇంట్రెస్టింగ్గా కిడ్స్ ఎంజాయ్ చేసే విధంగానే ఉంటాయండి. సో ఇవన్నీ కూడా పెన్సిల్స్ అండి, చూస్తున్నారు కదా, డిఫరెంట్ కలర్స్ దాంట్లో వచ్చాయి. అండ్ దిస్ ఈజ్ ఆల్సో అ బ్యూటిఫుల్ ప్రోడక్ట్ అండి, ఫ్లోటింగ్ పెన్ అనమాట. మనం ఒక స్పూన్ పైన రాసి వాటర్లో వేస్తే మనం ఏదైతే రాసామో అది ఫ్లోట్ అవుతుందన్నమాట. అండ్ ఇది కూడా చూడండి, ఇంట్రెస్టింగ్ పీస్ అండి, ప్రీమియం క్వాలిటీలో వచ్చింది. ఈ సైజ్ అయితే ఎవరికైనా ఏ హ్యాండ్కైనా అడ్జస్ట్ అయిపోయే సైజ్ అండి. సో చూడండి, ఇంత థిక్ క్వాలిటీలో వచ్చింది. మనకి చిన్నది ఇంత సన్నగా వస్తేనే క్లిప్ మనకి 40-50 రేట్ తీసుకుంటారండి. అలాంటిది విత్ బ్యూటిఫుల్ డిజైన్ అండ్ మొత్తం లోపల సీక్వెన్స్ అయితే వస్తుందండి. మీరు చూడండి, చెమ్కి మొత్తం గ్లిటర్ అండి. చూస్తున్నారు కదా, మొత్తం గ్లిటర్ అండి, కొంచెం కాదు, మొత్తం లోపల అంతా కూడా గ్లిటర్ ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ వాచ్ అండి, దిస్ ఇస్ వాచ్. మనం టైం సెట్ చేసుకోవచ్చు. అపార్ట్ ఫ్రమ్ దిస్ మనకి ఇలా లైటింగ్స్ కూడా వస్తాయండి. కిడ్స్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. బట్ మన దగ్గర వచ్చేసి గర్ల్స్ రిలేటెడ్ థీమ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇప్పుడు, బాయ్స్ దాంట్లో అవైలబుల్గా లేవు.
సో ఇది కూడా ఎరేజబుల్ పెన్ అండి. సో నార్మల్గా పెన్ అంటే ఎరేజ్ అవుతుందా అనిపిస్తుంది కదా, ఎస్ అండి, రైట్, దిస్ ఈజ్ అన్ ఎరేజబుల్ పెన్. అది కూడా యూనికార్న్ ప్రింట్తో, అండ్ దట్ టు 15 రూపీస్ మాత్రమే అండి. అండ్ ప్యాక్ టు ప్యాక్ తీసుకున్న వాళ్ళకి తక్కువ పడుతుంది. చూస్తున్నారు కదా అన్నిటిపైన యూనికార్న్ డిజైన్ ఎంత బ్యూటిఫుల్గా డిజైన్ చేసి వచ్చిందో. మళ్ళీ పెన్ పైన మనకి అలా యూనికార్న్తో వచ్చింది, అండ్ ఇట్స్ ఎరేజబుల్ అండి. అండ్ ఇవి వచ్చేసి స్క్రాచ్ బుక్. ఇక్కడ నోట్ అనేది వస్తుంది, మీరు స్క్రాచ్ చేస్తే ఈ విధంగా కలర్ఫుల్గా అయితే వస్తుందండి. దీస్ ఆర్ ద స్క్రాచ్ బుక్స్. అండ్ ఇవి కూడా మంచి ఇంట్రెస్టింగ్ ఐటమ్ చూడండి. దిస్ ఈజ్ అ ఫ్లయింగ్ బటర్ఫ్లై. వెన్ యూ వాక్ ద బటర్ఫ్లైస్ విల్ ఫ్లై, బట్ ఇట్ విల్ నాట్ ఫ్లై అవే, ఇట్ విల్ జస్ట్ ఫ్లై. సో ఇవి వచ్చేసి బుక్ మార్క్స్ అండి. సో మనకి రాస్తూ ఉంటే పేపర్స్ అదవుతూ ఉంటాయి కదండి, డిస్టర్బ్ అవుతూ ఉంటుంది, పేపర్స్ అటు ఇటు మూవ్ అవుతూ ఉంటాయి. సో అలా అవ్వకుండా దీస్ ఆర్ ద బుక్ మార్క్స్ అండి. ఇట్స్ ఆల్సో అ గుడ్ ఐటమ్, కిడ్స్కి మంచిగా యూజ్ అయ్యే ఐటమ్. అండ్ దిస్ కార్టూన్ క్యారెక్టర్స్ వచ్చేసరికి దే విల్ ఎంజాయ్ ఇట్. అండ్ కమింగ్ టు ఇస్ క్రేయాన్. ఈ క్రేయాన్ ఏంటి అనుకుంటున్నారా, ఈ క్రేయాన్స్ వచ్చేసి మనకి ఈ ప్యాక్లో వస్తాయండి. సో దిస్ ఇస్ డిఐవై బ్యాగ్. సో ఇలా అయితే వచ్చేస్తుందండి. థ్రెడ్స్ వచ్చేసి వీ నీడ్ టు కలర్ ఇట్ బై అవర్ ఓన్, డిఐవై కలర్ యువర్ ఓన్ బ్యాగ్. సో మనకి ఆ బ్యాగ్లో వచ్చేసి 1 క్రేయాన్ వస్తుంది. అండ్ దిస్ బ్యాక్ ప్యాక్ కూడా వస్తుందండి. సో ఇలా అయితే వస్తుందండి, చూడండి. ఇది వచ్చేసి డైనో డిజైన్. దీంట్లో మనకి డిఫరెంట్ డిజైన్స్లో అవైలబుల్గా ఉంటాయి. ఇది వచ్చేసి డైనో ప్రింట్. చూడరా మనంతా డిఐవై ప్రింట్ మనమే కలర్ చేసుకోవాలి. ఇక్కడ బ్యాక్ ప్యాక్కి వచ్చాయి, మనకి ఎంత కావాలో అంతేలా ఇట్లా చేసుకొని యూజ్ చేయొచ్చు. అండ్ మోర్ ఓవర్ ఇట్స్ ఫ్రంట్ అండ్ బ్యాక్ వస్తుంది విత్ డిఫరెంట్ డిజైన్, క్యూట్ డైనో. సో దీంట్లో అయితే ఒక 4 to 5 డిజైన్స్లో అయితే వస్తాయండి. సో నేను ప్రీవియస్ వీడియో చేశాను, దాంట్లో కూడా చూపించాను, ఒకసారి చూడండి. అండ్ దిస్ ఈజ్ అన్ ఇన్విజిబుల్ పెన్ అండి. రైట్, ద నేమ్ ఇట్ సెల్ఫ్ సేస్ ఇట్స్ అన్ ఇన్విజిబుల్. యా అండి, మనకి ఈ పెన్ రాస్తే కనిపించదండి. సో మనం ఇక్కడ బటన్ ఇలా ప్రెస్ చేస్తే టార్చ్ వస్తుంది. ఆ టార్చ్ ఇలా పెడితేనే మనం ఏం రాసామో టార్చ్ లైట్లోనే కనిపిస్తుంది. సో ఇలా అయితే దీనికి బ్యాక్ సైడ్ వచ్చినట్టుంది, హుక్ ఇక్కడ వచ్చింది. యా, చూస్తున్నారు కదా, టార్చ్ కూడా మంచిగా ఉంటుంది. అండ్ దిస్ ఈజ్ ఆల్సో బ్యూటిఫుల్ పీస్ అండి, ఓన్లీ ఫర్ 45 రూపీస్. సో ఎంత మంచి క్లిప్స్ అయితే వస్తాయి చూడండి, అన్నీ కూడా ప్రీమియం క్వాలిటీ అండి. 10 సెట్ ఆఫ్ 10 45 అండి. ఇది కూడా రాఖీ కోసం అని పెట్టానండి, రాఖీ ఆఫర్ కోసం కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోవచ్చు. 45 మాత్రమే. స్టిల్ మోర్ పీసెస్ ఆర్ అవైలబుల్. ఇలా కార్డ్ టు కార్డ్ ఎవరైనా రాఖీ కడితే మనం 100 ఇచ్చినా కూడా 100 ఇచ్చారా అంటారు. బట్ దిస్ వెన్ యూ గివ్ దిస్ గిఫ్ట్ ఇట్స్ లైక్ more than 100, but the price is only 45. ఇవి కూడా చూడండి, ప్రైస్ వచ్చేసి ఓన్లీ 6 రూపీస్ అండి. ఎంత బాగుంటుందో ఇది కూడా క్వాలిటీ వైజ్. ఇక్కడ మంచిగా స్మైలీస్ వస్తాయి అండ్ డబల్ లేయర్లో వస్తుందండి. అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. మీకు 20 రూపీస్ క్వాలిటీ అయితే కనిపిస్తుందండి. వెన్ యూ యూజ్ ఇట్ యూ విల్ ఓన్లీ సీ దట్, బికాజ్ దిస్ ఆల్ బేస్డ్ ఆన్ ద రివ్యూస్, కస్టమర్ రివ్యూ అండి. కస్టమర్ రివ్యూ ఇచ్చారు కాబట్టి చెప్పగలుగుతున్నాను కాన్ఫిడెంట్గా. సో ఇది వచ్చేసి మనకి ఫైల్ ఫోల్డర్ అనమాట. మనము ఇంట్లో లైక్ ఫైల్స్ అన్నీ కూడా ఒక ఫోల్డర్లో పెట్టుకుంటాం కదా. సో నార్మల్ ఫోల్డర్స్ కాకుండా కిడ్స్కి ఇలాంటి ఫోల్డర్స్ అయితే దే ఎంజాయ్ ఇట్ కదా. సో అట్లా డిఫరెంట్ ప్యాటర్న్స్లో అయితే ఇది వచ్చేసి మనకి కంప్లీట్లీ యూనికార్న్ ప్రింట్ అండి. దీంట్లో వచ్చేసి పింక్ అండ్ గ్రీన్ కలర్, ఎల్లో కలర్ అట్లా డిఫరెంట్ షేడ్స్లో వస్తాయి. షీ పిక్డ్ ఇట్ దిస్ గ్రీన్ కలర్. ఇవి కిడ్స్ రబ్బర్ బ్యాండ్స్, డిఫరెంట్ మోడల్లో వస్తాయి. అండ్ మోర్ ఓవర్ రబ్బర్ బ్యాండ్స్లో మనకి ఇంత మంచి క్వాలిటీలో వస్తుంది చూడండి. ఫిక్సింగ్ అండి, ఇలా స్టిక్ చేసినే కాదు, మనం ఇలా చేసినా కూడా బోస్ విరిగిపోవండి. మంచి క్వాలిటీ అండ్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్ అండి. 199కి టోటల్ కార్డ్ వస్తుంది మీకు. టోటల్ కార్డ్ అంటే 10 మొత్తం ఇలాంటిది పెద్ద కార్డ్లో 10 to 12 సెట్స్ 12 పేర్స్ 10 పేర్స్ అలా వస్తాయి. సో ఇది కూడా బంచ్ అండి, ఇలా బంచ్ వస్తుంది. ఇది కూడా కార్డ్ టు కార్డ్ తీసుకున్న వాళ్ళకి 199 రూపీసే పడుతుంది మొత్తం కార్డ్స్ తీసుకుంటే. బల్క్ ఆర్డర్స్ ఉన్న వాళ్ళు నాకు ముందే చెప్తే నీకు ఎన్ని పీసెస్ కావాలో అన్నీ తెప్పించి పెడతాను. అండ్ ఇక్కడ చూస్తున్నారండి, యా దీస్ ఆర్ పెన్సిల్ పౌచెస్, స్టేషనరీ పౌచెస్. ఇంకా మనం ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు అనుకోండి, బట్ దిస్ ఈజ్ మెయిన్లీ ఫర్ ద స్టేషనరీ పౌచెస్. పెన్సిల్ ఎరేజర్ మనం ఎంత కాస్ట్లీ పెట్టి మనం ఎన్ని ఐటమ్స్ బాక్సెస్ తీసుకొచ్చినా కూడా మన కిడ్స్ ఎలాగో అవి ఉంచారనుకోండి. దట్ ఐఎమ్ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ ఇట్. మనం ఎంత కాస్ట్లీ బాక్స్ అయితే ఈజీగా 100+ పెడితే కానీ ఏది రావట్లేదు. అవి తెచ్చినా కూడా అవి 1 month 2 monthsే. సో ఇట్లాంటివి ఒక 10 రూపీసే కాబట్టి ఒక 12 డిజైన్స్లో తీసుకుంటే ఎలా పడి ఉంటాయి 1 yearకి.
1 మంత్కి ఒక పౌచ్ తీసేసిన 12 మంత్స్కి 12 పౌచెస్ వచ్చేస్తాయి. సో విత్ డిఫరెంట్ కాటన్స్ అండి. డోరా, ఫ్రోజెన్, కార్, ప్రిన్సెస్, యూనికార్న్. I'll show you clearly. Unicorn. This is Ben 10. BTS, ప్రిన్సెస్ పర్పుల్ కలర్లో, ఇది వచ్చేసి ఫ్రోజెన్, మిక్కీ, డోరా. సో అలా డిఫరెంట్ కాటన్స్లో అయితే వచ్చేస్తాయి. పీకాచు, అలా చాలా డిఫరెంట్ అయితే ఉన్నాయి. దిస్ ఇస్ స్టాప్లర్ సెట్ అండి విత్ ప్రింటెడ్ హ్యాజ్ ఐ టోల్డ్ కలర్స్లో. బ్లూ కలర్, ఇది కూడా 70 రూపీస్ ఏదో అనుకుంటాను. ఇలా టోటల్ సెట్, ఇది కూడా గిఫ్టింగ్ పర్పస్కి చాలా బాగుంటుంది మనకి. 70 రూపీస్, ఎస్ రైట్ అండి. స్పేస్ థీమ్లో వచ్చింది మనకి, ఇది స్పేస్ డిజైన్. దీస్ ఆర్ రబ్బర్ బ్యాండ్స్ అండి. ఇవి కూడా చాలా రీజనబుల్ ప్రైస్. మీకు టోటల్ ప్యాక్ వచ్చేసి ఓన్లీ ఫర్ 49 రూపీస్కి వస్తుందండి. హెయిర్ స్టైలింగ్కి దిస్ ఈస్ ద బెస్ట్ ప్యాక్ అండి. మనము హెయిర్ స్టైల్ చేసినప్పుడు డిఫరెంట్ కలర్స్ మన డ్రెస్ మ్యాచింగ్ వేస్తాం కదా. సో నేను కూడా ఒక హెయిర్ స్టైల్ చేసి ఒక వీడియో కూడా వేశాను, మీరు చూడొచ్చు. సో ఇలాంటి రబ్బర్ బ్యాండ్స్తోనే హెయిర్ స్టైల్ చేస్తాము, బాగుంటుంది. సింపుల్గా ఈజీగా హెయిర్ స్టైల్ కూడా చేయొచ్చు అలా. బట్ ఇట్ గివ్స్ మంచి లుక్ ఇస్తుంది. సో ఈ ప్యాక్ అంటే ఎంత ఉంటుంది అనుకుంటారు? మేబీ హై కాస్ట్, బికాజ్ మనకి ఇంత మంచి ప్యాకింగ్లో అండ్ సీల్డ్ ప్యాక్లో వస్తుంది. జిప్ లాక్ కూడా వస్తుంది, బట్ ఇట్ సీల్డ్. కట్ చేస్తేనే ఓపెన్ చేయొచ్చు. దీంట్లో వచ్చేసి మనకి ఆల్మోస్ట్ 80 to 120 పీసెస్ ఉంటాయండి. ఒక్కొక్క ప్యాకింగ్లో ఒక్కొక్కలాగా రావచ్చు, బట్ 80 ఈజ్ ద మినిమం క్వాంటిటీ విచ్ యుల్ గెట్ ఇట్ ఓన్లీ ఫర్ 49 రూపీస్ అండి. దీంట్లో వచ్చేసి 4 కలర్స్లో మన దగ్గర అవైలబుల్. వన్ ఈజ్ మల్టీ, వన్ ఈజ్ బ్లాక్ అండ్ వైట్, వన్ ఈజ్ బ్లాక్, వైట్ అండ్ రెడ్, అనదర్ వన్ ఈజ్ డల్ కలర్స్, అంటే లైట్ కలర్స్ లైక్ గ్రే, మెరూన్, అట్లా డిఫరెంట్ కలర్స్ అనమాట. అట్లా 4 ప్యాటర్న్లో అయితే వచ్చాయి. సో దీస్ ఆర్ ఆల్ ద ఐటమ్స్ ఆఫ్ నాగమణి గారు. ఐ టోల్డ్ యూ దట్ ఐ కీప్ ఆల్ దిస్ అండ్ ఐల్ షో యూ ద బ్యాగ్, రైట్? జస్ట్ గివ్ మీ అ మూమెంట్, నేను అన్ని పెట్టి చూపిస్తాను. లెట్ మీ షో యూ ద బ్యాగ్స్ హౌ ఇట్ ఈస్. సో బ్యాగ్ చూస్తున్నారు కదా, ఇలా ఇన్సులేటెడ్ కవర్తో వస్తుందండి. బికాస్ ఆఫ్ దిస్ ఏంటంటే మనకి ఫుడ్ అనేది హాట్గా ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఫ్రమ్ ద అదర్ బ్యాగ్. అండ్ దట్ టు మనకి కాటన్లో వస్తుంది. అండ్ ప్రైస్ వచ్చేసి మరీ ఎక్కువ కూడా ఉండదండి. ఓన్లీ ఫర్ 199 రూపీస్ ఓన్లీ అండి, విత్ ఇన్సులేటెడ్ కవర్ అండ్ దిస్ సైజ్ అండ్ దిస్ డిజైన్. ఇన్ని క్వాలిటీస్లో ఓన్లీ ఫర్ 199కి వస్తుందండి మనకి. అండ్ ఒక జిప్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ మనకి 500 ml బాటిల్ వచ్చేస్తుంది. అండ్ కిడ్స్కి అనుకోండి, వాళ్ళైతే సిప్పర్సే యూస్ చేస్తారు కాబట్టి సిప్పర్స్ అయితే ఇంకా ఈజీగా వచ్చేస్తాయండి. 500 ml బాటిల్ కూడా యూస్ చేయొచ్చు, బికాజ్ ఐఎమ్ యూజింగ్ ఫర్ బోత్ మై కిడ్స్. నేను 500 ml బాటిల్ పెడతాను. సో చక్కగా సరిపోతుందండి ఇదైతే. సో స్పేసింగ్ మీకు చూపిస్తాను. సో ఈ కవర్ చూస్తున్నారు కదా, ఈ కవర్ ఎంత సైజులో వచ్చిందో. ఐ జస్ట్ కీప్ ఇట్ ఇన్సైడ్, మీకే అర్థమవుతుంది. సో లోపలైతే పెట్టేశానండి. సో లెట్ సీ హౌ ఇట్ గాట్ ప్లేస్డ్ ఇన్సైడ్. సో చూస్తున్నారా, అంత విడ్త్ అయితే ఉందండి. చూడండి, మనకి ఎక్కడ కవర్ అనేది ఫోల్డ్ కూడా అవ్వలేదు. ఇట్స్ కంప్లీట్లీ ఫ్రీ. లోపల అంత స్పేషియస్ ఉంటుంది. చూడండి, ఎక్కడ కవర్ కూడా ఫోల్డ్ అవ్వలేదు. ఇది ఎంత అయితే ఉందో అంత లోపల విడ్త్ కూడా వచ్చింది. ఓకే, సో ఈ రకంగా మనం ఎన్ని ఐటమ్స్ పెట్టొచ్చో చూడండి. ఇక్కడ ఉన్నవన్నీ దీంట్లో వచ్చేస్తాయి చక్కగా. సో అబౌట్ 2 రబ్బర్ బ్యాండ్స్ ప్యాకెట్స్ అయితే పెట్టేశాను. స్క్రాచ్ బుక్స్. Now let me keep the scratch books. This card. చూస్తున్నారు కదా, అన్నీ అయితే పెట్టేశామండి. ఇంకా ఇంత ప్లేస్ ఉంది. సో వాట్ ఈస్ దట్? స్క్రాచ్ బుక్, ఫ్లోటింగ్ పెన్స్, ఈ 10 ఈ కార్డ్స్, ఇంకేం పెట్టాము, 2 రబ్బర్ బ్యాండ్స్, క్లిప్స్.
సో ప్యాకింగ్ అయితే ఇట్లా ఏం చేయమండి, బబుల్ ర్యాప్ వేసేసి అన్నీ చేస్తాను. బట్ మీకు చూపించడం కోసం దిస్ స్పేసియస్, అంటే నేను వీడియో చేసినప్పుడు నాకు స్పేస్ ఎంత ఉందో చెప్పండి ఒకసారి అని అడిగారు. సో ఎలాగ ఒక వీడియో చేస్తే అట్లా స్పేస్ కూడా ఐడియా ఉంటుంది కదా అందరికీ అన్నట్టు అట్లా చేస్తున్నాను, స్పేస్ చూపిస్తున్నాను. మనకు ప్యాకింగ్ అంటే ఇంకా కొంచెం బబుల్ ర్యాప్ అవన్నీ పెట్టాలి. అండ్ దిస్ ఇస్ ఫర్ చెన్నై అనుకుంటాను. ఇంకా కొంచెం స్ట్రాంగ్ ప్యాకింగ్ చేయాలి, లాంగ్ డిస్టెన్స్ కాబట్టి డిస్టెన్స్ని బట్టి కూడా ప్యాకింగ్ చేస్తానండి. ఎందుకంటే ఇక్కడిక్కడే అనుకోండి 1 డేలో వెళ్తుంది, కొంచెం లొకేషన్స్ కూడా కొన్ని ప్లేసెస్కే వెళ్తుంది, అది కౌంట్ సెంటర్స్కి. చూడండి యూనికార్న్ది కూడా పెట్టేసాను. అండ్ దిస్ ఇస్ అ వాచ్. రబ్బర్ బ్యాండ్స్, ఇంక దీంట్లోనే బబుల్ ర్యాప్ వేసి పెట్టేసినా సరిపోతుంది అనుకుంటాను. ఆల్ వచ్చేసాయి దీంట్లోనే. దిస్ ఇస్ పెన్ సెట్. ఇంత విడ్త్ చక్కగా ఉందండి, ఇది పెట్టిన తర్వాత కూడా ఇంకా చాలా స్పేసియస్. చూడండి ఇంత గ్యాప్ వచ్చింది పెన్స్ పెట్టాక కూడా. బుక్ మార్క్స్, see still the place is there. దీంతో ఆల్మోస్ట్ అన్నీ అయిపోయాయండి. చూడండి ఇది పెట్టేస్తే ఒక బ్యాగ్ ఉంది, అంబ్రెల్లా ఉంది, దిస్ వన్ ఉంది, మొత్తం దీంట్లోకే వచ్చేసి. సో ఇది కూడా పెట్టాక ఇంకా ఇంత ప్లేస్ అయితే ఉందండి మనకి. సో ఎక్కడైనా స్నాక్స్ అట్లా క్యారీ చేయాలనుకుంటే కూడా క్యారీ చేయొచ్చు అనుకుంటాను. సో జిప్ కూడా మనకి ఫ్రీగానే వచ్చేస్తుంది, అంత టైట్ కూడా ఏం ప్యాక్ అవ్వలేదు మనకి, ఇంకా ప్లేస్ ఉంది కాబట్టి చూడండి ఫ్రీగానే వచ్చేస్తుంది జిప్ కూడా. చూడండి ఐ థింక్ ఇంట్లో మనము ఈ రబ్బర్ బ్యాండ్స్ అవన్నీ ఎక్కడ స్టోర్ చేసుకోవాలి, ఇలా స్టేషనరీ ఐటమ్స్కి కూడా స్టోర్ చేసుకోవడానికి తీసుకోవచ్చండి. ఐ థింక్ నాకు ఇప్పుడు ఇది ప్యాక్ చేశాక అనిపించింది, ఇంట్లో ఉంటాయి కదా చాలా పెన్సిల్స్, ఎరేజర్స్, అట్లాంటి వాటికి కూడా ఇట్లాంటి ఒక బ్యాగ్ తీసుకుంటే స్టేషనరీ ఐటమ్స్, ఎరేజర్స్, పెన్సిల్స్ చాలానే తెస్తాం కదా. 1 పెన్సిల్ ఎలాగో మనకి ఇలా సరిపోదు, కిడ్స్కి చాలా తీసుకొస్తాం కాబట్టి ఇలా అన్ని పెన్సిల్స్ వెరైటీ అన్నీ తెచ్చి దీంట్లో వేసేస్తే ఎక్స్ట్రా అన్నీ అలా ఉండిపోతాయి అనుకుంటాను. అట్లా కూడా చాలా బాగుంది యూజ్. సో దిస్ ఇస్ ద స్పేస్ బ్యాగ్, యూనికార్న్. అండ్ ఈ ఫైల్ ఒక్కటి రాలేదు, అండ్ దిస్ అంబ్రెల్లా, ఎలాగో వాటిని సపరేట్ ప్యాక్ చేయాలి. సో దాట్స్ ఆల్. అండ్ వీడియో కనుక నచ్చినట్టయితే అందరూ ప్లీజ్ డూ ప్లేస్ యువర్ వాల్యుబుల్ లైక్. మీరు నాకు సపోర్ట్ చేయాలి అనుకుంటే మాత్రం యూ కెన్ డూ ఓన్లీ వన్ థింగ్, దట్ ఈస్ లైక్ అండ్ షేర్ అండి. కమెంట్ కూడా చేయండి హౌ డూ యూ లైక్ ఇట్ అనేది. సో నేను అందరివి కూడా ఎక్కువ ఐటమ్స్ ఉన్న వాళ్ళందరివి కూడా వీడియో చేస్తున్నానండి, సో దట్ మీ ఐటమ్స్ ఏమి మిస్ అవుతున్నాయా లేదా అనేది మీకు అర్థమవుతుంది కదా. సో పార్సల్ వచ్చాక కూడా మీరు ఆర్డర్ గ్రూప్లో ఖచ్చితంగా అందరూ చెక్ చేసుకోవాలండి. ఓపెనింగ్ వీడియో కూడా అందరూ చేయాలండి, బికాస్ నాకు తెలియదు కదా, ఇప్పుడు కొంతమంది జెన్యూన్ ఉంటారు, కొంతమంది ఫేక్ ఉంటారు, వచ్చినా కూడా రాలేదంటారు. సో యాక్చువల్లీ ఐఎమ్ ఎక్స్పీరియన్స్డ్ విత్ దాట్ అనమాట, బికాస్ నేను ఎవరిది ఎప్పుడు ఐటమ్ మిస్ చేయను. ఇన్ కేస్ మిస్ అయితే ఐ అప్డేట్ దెమ్ ఆఫ్టర్ దేర్ ప్యాకింగ్. సో నాకు చాలామంది అడుగుతుంటారు, మేడం ప్యాకింగ్ వీడియోలో నాకు ఒక ఐటమ్ కనిపించలేదు మేడం అని. అంటే అట్లా చూసి కూడా నాకు యాడ్ చేయడానికి ఆప్షన్ కూడా ఉంటుంది అన్నట్టు కూడా పెట్టుకుంటాను అనమాట. వేస్తే అందరికీ తెలుస్తుంది కదా ఏ ఐటమ్ వచ్చాయే లేదా అనేది. సో దట్స్ ఓన్లీ థింగ్ అండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు ప్లేస్ యువర్ లైక్స్ అండ్ షేర్ అండ్ డూ కమెంట్ ఆల్సో విచ్ ఐటమ్ యూ లైక్డ్ మోస్ట్. మీకు ఏ ఐటమ్ నచ్చిందో తెలిస్తే మనకు నెక్స్ట్ టైం కమెంట్స్ చేస్తే వి లైక్ దిస్ ఐటమ్ అని అట్లీస్ట్ పర్చేస్ చేశాక క్వాలిటీ వైజ్ ఎలా ఉంది అనేది అందరూ కూడా తీసుకున్న తర్వాత జస్ట్ టేక్ అ 1 minute ఆఫ్ టైమ్ అండ్ డూ కమెంట్ ఫర్ మీ అండి. సో దట్ నాకు నెక్స్ట్ తెప్పించడానికి క్వాలిటీ ఎలా ఉందో నాకు చాలా పార్సల్స్ సెండ్ చేశానండి. ఆల్మోస్ట్ ఇప్పటికీ ఒక 40 పార్సల్స్ అయితే సెండ్ అయ్యాయి. బట్ నాకు ఓన్లీ 3 members మాత్రమే రిసీవ్డ్ అని పెట్టారు. ప్లీజ్ అండి రిసీవ్ అయిపోతే ఒక్కసారి రిసీవ్డ్ అని పెట్టండి.
ఇప్పుడు ఇన్ కేస్ మీరు నాకు రిసీవ్డ్ అని పెట్టలేదనుకోండి, నాకు 1 వీక్ తర్వాత నేనేం చేయలేనండి. అదే 1 వీక్ బిఫోరే నాకు రిసీవ్ అయ్యిందా లేదా అనేది నాకు చెప్తే ఇన్ కేస్ నేను కూడా బ్యాక్ వాళ్ళని చెక్ చేసుకుంటాను. లైక్ డిటీటీసీ వాళ్ళకి కాల్ చేసి దిస్ ఈస్ ద థింగ్ వై దే డింట్ రిసీవ్ ద పార్సల్, ప్లీజ్ డూ చెక్ విత్ ద అదర్ ఆఫీసెస్ ఉంటుంది కదా ఆ లొకేషన్లో, వాళ్ళకి అప్పుడు కాంటాక్ట్ చేసి నాకు మాట్లాడడానికి ఆప్షన్ ఉంటుంది. సో అందరూ ప్లీజ్ రిసీవ్ అయితే రిసీవ్ అయిందని చెప్పండి, అవ్వకపోతే అవ్వలేదు అని చెప్పండి. ఓకేనా అండి?